జగన్ గారు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడానికి రోడ్లు కూడా ఒక ప్రధాన కారణం. జగన్ గారి హయాంలో రోడ్లు గుంతలు పడ్డాయి, స్విమ్మింగ్ పూల్లా ఉన్నాయి, చేపలు పట్టుకోవచ్చు, వలలు వేసి వరి నాట్లు నాటుకోవచ్చు అని ఏదైతే ప్రచారం చేశారో అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. మరి వాళ్ళు అప్పుడేంటి అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లన్నీ అద్దాల మెరిసిపోతాయని చెప్పారు. పాపం అధికారంలోకి వచ్చిన వెంటనే మా రోడ్ ఏది, మా ఊరు రోడ్ ఏది, మా నియోజకవర్గం రోడ్ ఏది వెయ్యరా అంటే సంక్రాంతి వరకు చూడండి మెరిసిపోతాయన్నారు. సంక్రాంతి పోయింది, ఇంకో సంక్రాంతి వచ్చింది. ఏమైంది సార్ మా రోడ్లు అంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ. మీరు ఒక్క రోజులు అయిపోతాయి అనుకుంటే కష్టం కాదు, టైం పడుతుందంట. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిరంతర ప్రక్రియ అనకూడదు. జగన్ గారి హయాంలో ఆర్థికపరమైన ఇబ్బందులు, కరోనా కష్టకాలాలు, అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అప్పుడు వేసిన రోడ్లకు ఇప్పుడు వీళ్ళకి పసుపు కలర్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మరి రోడ్లకు సంబంధించి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటే మరి పులిసీత గారు చంద్రబాబు గారిని, కూటమి గవర్నమెంట్ని సపోర్ట్ చేసేటువంటి పులిసీత గారు ఆమె డ్యాన్సులు ఆమె వేసుకోకుండా, ఆమె ఇంటర్వ్యూలు ఆమె ఇచ్చుకోకుండా ఒకే ఒక్క మాట మాట్లాడింది. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు పాలు పోస్తే ఎత్తుకోవచ్చని ఒక మాట మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మామూలు భాషలో చెప్తారు కదా, సోషల్ మీడియాని తగలబెట్టేస్తామని ఆ రకంగా చేస్తూ ఉన్నారు. మామూలుగా మీరు సోషల్ మీడియా ఎక్కడన్నా వెతకండి, ఇదే మొత్తం ఇదే విపరీతమైనటువంటి ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పా, మీరు ఎవరితోనైనా పెట్టుకోండి కానీ వైసీపీ పార్టీతో, వైసీపీ సోషల్ మీడియాతో పెట్టుకోకండి, వాళ్ళు ప్రతిదీ కూడా ఆధారాలు డేటా చూపించి కొడతారు, దెబ్బ కొడతారని చెప్పి. అదే రకంగా ఇప్పుడు ప్రతిదీ కూడా ఏ నియోజకవర్గాలలో ఏ రకంగా పరిస్థితి ఉంది, ఏ నియోజకవర్గాల రోడ్ ఎంత లోతు గుంతలు ఉంది, బస్సులు ఎట్లా ప్రయాణం చేస్తూ ఉన్నాయి, ప్రజలు ఏమంటున్నారనే దాన్ని వివిధ రకాల పద్ధతుల్లో సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తూ ఉన్నారు. అట్లాంటి వీడియోలు కొన్ని వందల వీడియోలు సోషల్ మీడియా వేదికగా ఉన్నాయి. మీకు కొన్ని మాత్రమే వీడియోలో చూపిస్తా. ఒక్కసారి ఆమె పులిసీత మాట్లాడిన మాట వినండి. పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు, అలా ఉన్నాయి రోడ్లు. అంత నీట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. పాలు పోతే కాఫీ చూడండి బాబు, రోడ్లు ఎక్కడ పెట్టినా రోడ్లు గుంతలు. ఒకసారి చూడండి, పాలు పోస్తే కాఫీ డైరెక్ట్ తయారీ. పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు, అలా ఉన్నాయి రోడ్లు. అంత నీట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. రోడ్లు చాలా అద్భుతంగా ప్రభుత్వంలో రోడ్లు సూపర్. ఇది పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు. మామూలు ట్రోలింగ్ కాదు, ఇది విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఇంకా ఉన్నాయి చూడండి. ఒక మహిళ లీటర్ పాలు తీసుకొని అక్కడ పోసిందంట, పాలు పోస్తే పాలు ఎత్తుకోవచ్చు అని. అదేంటక్క టీ అయిందని చెప్పి చూపిస్తా ఉంది రోడ్డు మీద. నీ మాట నమ్మి అనవసరంగా పాలు పోసాను అని చెప్పి ఇదో రకమైనటువంటి ట్రోలింగ్. మూడు నెలల క్రితం చెప్పారంట రోడ్లు వేస్తామని, ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఈ రకంగా గుంతలు పడి ఉన్నది రోడ్డు. సో వీటికి సంబంధించి ఏమంటారు ఇప్పుడు చాలామంది, మీ వైసీపీ హయాంలో ఏం చేశారంటే మీరే చెప్పారు కదా, వైసీపీ హయాంలో రోడ్లు వేయలేదు అని చెప్పారు. అప్పుడు మేము వస్తే అద్దాలు మెరిసిపోతాయి అన్నారు. మరి దగ్గరగా 18 నెలలుగా వస్తుంది. మరి వెంటనే 2 సంక్రాంతులు అయిపోయినాయి కదా, మీ చెప్పిన మొదటి సంక్రాంతి అయిపోయింది, 2 సంక్రాంతులు అయిపోయినాయి. మరి ఏంది పరిస్థితి? ఇదో నిరంతర ప్రక్రియ అంటారు. అంటే మీరు వేయలేకపోతున్నారు, వేయలేదు, ముగ్గురు కలిసి పోటీ చేసి కేంద్రం సపోర్ట్ ఉన్నా ఇది మీ పరిస్థితి. అమరావతి దగ్గర తాటికొండ విలేజ్ అంట, అటు ఆ పోయే రూట్లో. ఇది కంపెనీ విలేజ్ నుంచి తాటికొండ మీదుగా రాజధానికి రోడ్ అండి. ఇది పరిస్థితి. గుంతలు లేని రోడ్డు వేస్తాం, అది చాలా మళ్ళా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఒక ప్రణాళిక కూడా తయారు చేసుకుంటాం. ఇది హనుమాన్ సర్కిల్ మైదుకూరు రోడ్ అని చెప్పి ఆ పోస్ట్ చేసినటువంటి వ్యక్తి ఆ ఏరియాతో సహా ఏ నియోజకవర్గం, ఏ ప్రాంతం, ఎక్కడ, ఏ సర్కిల్ అని చాలా క్లియర్గా పెట్టారన్నట్టు. ఇక్కడ నో గ్రాఫిక్స్ సృష్టించి క్రియేట్ చేయబడినది కాదు, వాస్తవాలని చెప్పారు. ఇక్కడ మీకు విషయం తెలుసా, గతంలో ఎన్నికలకు ముందు జగన్ గారిని ఓడించడం కోసం ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఆఫీసులలో పక్క రాష్ట్రాలలో ఉన్నటువంటి పోయిన రోడ్లు ఉంటాయి కదా,
అవి తీసుకొచ్చి ఇక్కడ ఒక నియోజకవర్గం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో గుడివాడ ఉంటుంది, గుడివాడ బోర్డు వేసేసి అక్కడ రోడ్ల పరిస్థితి అని చెప్పి ఇమేజ్లు వేసేసి సోషల్ మీడియా వేదికగా బాగా తిప్పారు. సో ఇప్పుడు ఇక్కడనే వాస్తవాలు ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఈ రోడ్లో ఇది చేపల చెరువా రొయ్యల చెరువా ఏదేస్తే బాగుంటుంది అనే దాని గురించి ఒక డిస్కషన్ పెట్టారు వాళ్ళు. అంతే ఏ రకంగా ట్రోల్ చేస్తున్నారో ఇది పెద్ద ఎగ్జాంపుల్. చివరికి ఆయన వచ్చి అధికారులు కనుక ఇవి పట్టించుకోకపోతే, ఈ రోడ్లకు సంబంధించి రోడ్లు వేయకపోతే ఖచ్చితంగా ఇది చేపల చెరువులు స్విమ్మింగ్ పూల్ అనుకోవడానికి ఛాన్స్ ఉంటాయి, దయచేసి తొందరగా రోడ్లు వేయండి అని చెప్పి ఈ రకంగా నిరసన వ్యక్తం చేస్తూ మరి పెట్టినటువంటి వీడియో. ఓకే, ఇది చూడండి. 10 గ్లాసులు పోతాయి చేప వేస్తాం, అంత డేరింగ్ బిగినింగ్స్. అక్కడ చేపల చెరువు బాగా ఫేమస్ కదండి. రొయ్య వేస్తాం పోతే 10 గ్లాసులు పోతాయి చేప వేస్తాం, అంత డేరింగ్ బిగినింగ్స్. నుంచి తిరుపతికి పోయేటప్పుడు అయితే రోడ్లు మాత్రం చాలా వర్స్ట్ గా ఉన్నాయి. చూడండి ఎట్లున్నాయి మీరే. లాస్ట్ 4-5 డేస్ లో నేనైతే చాలా కార్లు బస్సులు టైర్లు పగిలిపోయింది అయితే నేను చూసినాను ఈ రోడ్లలోనే. ఒక్కొక్క గుంత నా మోచేంత గుంత అయితే ఉన్నది రోడ్ల పైనే. బస్సుల లోపల జర్నీ చేసే వాళ్ళకైతే అది బ్రేక్ డాన్స్. ఇంకా చూడండి ఎట్టపోతున్నాయి ఊగుతా ఊగుతా. ఈ ఉప్పర్పల్లి మాధవరంపూడి దగ్గర అయితే ముందుండే రోడ్ ని లేపేసినారు, మళ్ళీ వేస్తారు అనుకున్నారు. కాకపోతే వానలు పడ్డం వల్ల అది కూడా వేయలేకపోయినారు. చాలా వర్స్ట్ గా తయారైపోయింది. అందువల్ల ఈ రోడ్ లో బైక్ జర్నీ అయితే మాత్రం టూ రిస్కీ అనే చెప్పొచ్చు. ఆ దుమ్ముకైతే నా ఫేస్ మీద టిష్యూతో రుద్ది చూస్తే ఎంత మట్టుండదో మీరే చూడండి. నేను లాస్ట్ వీడియోలోనే చెప్పినాను ఈ రూట్ లో బైక్ జర్నీ చేస్తే మోహన్ షెట్టికి వెళ్ళిపోతుంది అనేసి. దాంట్లో మొదటి వ్యక్తి నేనే అవుతున్నాను. రోడ్ టు తిరుపతి పోయే వాళ్ళు మాత్రం కంపల్సరీ బైక్ ని అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి, అవాయిడ్ చేయండి. ఓన్ వెహికల్స్ కార్స్ లో అయితే మాత్రం అది పరిస్థితి. ఇంకా సోషల్ మీడియా వేదికగా పెట్టిన ప్రతి పోస్టు కూడా ఏ ప్రాంతం నుంచి పెడుతున్నారని చెప్పి ఆ ప్రాంతం యొక్క పేరు, ఆ సర్కిల్ ఏదైతే వాటన్నిటి కూడా వివరంగా పెడతా ఉన్నారు. ఎవరైనా ఇది ఫేక్ అనడానికి ఛాన్సే లేదు. ఫేక్ అంటే అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేయాలి. ఇదిగో పెట్టినటువంటి పోస్టు ఒరిజినల్, ఇది ఈ సర్కిల్ పలానా హనుమాన్ సర్కిల్ దగ్గర ఈ రకంగా ఉందని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేయగలిగితేనే ఇది అబద్ధం అనుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు మేము ఏసీలో కూర్చొని అది అబద్ధం అని చెప్తా అంటే మాత్రం జనాలు ముఖం మీద ఉమ్మేస్తారు. మరి పులిసీత గారు పాపం ఒకే ఒక్క డైలాగు పాలు పోసి ఎత్తుకోవచ్చు అనేది ఏదో చెప్పిందో, మరి కూటమి యొక్క పరువు, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరువు నేలపాలు చేసింది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. వైసీపీ పార్టీ అదేవిధంగా బాధ్యత కలిగినటువంటి అనేక మంది కూడా వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళ ప్రాంతాలలో రోడ్ల యొక్క పరిస్థితికి సంబంధించి చాలా క్లియర్ పిక్చర్ చూపించారు ఇక్కడ. సో మరి మీరు కూడా మీ నియోజకవర్గాలలో మీ గ్రామాలలో రోడ్లు కనుక ఈ రకంగా గుంతలు పడి ఉంటే వాటికి సంబంధించినటువంటి వివరాలు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు.